అల్పపీడనం ఏర్పడింది అని విశాఖ వాతావరణ శాఖ అధికారి కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో పలు జిల్లాల్లో వర్షాలు ఉండొచ్చని తెలిపారు. 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరిగి 4 రోజుల తర్వాత తగ్గే అవకాశం ఉందని పేర్కొనింది. ఈదురు గాలులు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలుపుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడింది. దీంతో అసోసియేట్ అయిన సైక్లోనిక్ సర్క్యులేషను 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది. దీనితో పాటు రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలు అంటే రాబోయే 48 గంటల్లో ఉత్తర దిశలో పయనించి అల్పపీడనంగానే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వలన మరియు కన్వెక్టివ్ యాక్టివిటీ వలన రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాగల 4 రోజుల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 5-6 రోజుల్లో అది కొన్ని చోట్లకు పెరిగే అవకాశం ఉన్నది. ఈ రాబోయే 3 రోజుల్లో థండర్ స్టార్మ్స్, లైట్నింగ్, గస్టీ విండ్స్ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 4-5 రోజుల్లో గస్టీ విండ్స్ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనిపిస్తుంది. మత్స్యకారులకు ప్రస్తుతానికి ఇటువంటి సూచనలు. నేరాల నియంత్రణకు ఏపీలోని కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్